విస్తరించి మాట్లాడారు. విస్తరించి ఎందుకు మాట్లాడారంటే దేవుల్లో మనం నలగటానికి, దేవుళ్ళు ఇంకా ముందుకు సాగటానికి, దేవుళ్ళు బలపరచడానికి, దేవుని సేవకులకి ఉన్నటువంటి ఆ ఓపికని అంతటిని ఏం చేస్తారంటే దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం నీకు నాకు రావడానికి దేవుని సేవకులు ఏం చేస్తారు? ప్రయాసపడేవారు. విస్తరించి మాట్లాడి ఏం చేశాక ఆ సంఘాన్ని బలపరిచారంట. ఆదివారం రొట్టె విరిచేటువంటి దినం. ఈరోజు ఆదివారం రొట్టె విరిచేటువంటి దినంగా, మొదటి దినంగా మనం ఇలా కూడుకున్నామని ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఏం చేయాలంటే ఇంకా ఏమైనా మైనస్ మనలో ఉందా, ప్లస్గా మారడానికి నేనేం చేయలేదు అని మనం ఏం చేయాలంటే వాక్యంతో మనసులో ఒక ఆలోచన కలిగి మనం ఏం చేయాలంటే దేవుడితో చెప్పుకుని మనం ఏం చేయాలంటే ముందుకి సాగేవారిగా ఉన్నప్పుడు తప్పుకోకుండా నీకు నాకు మనకి రావాల్సినటువంటి ఆశీర్వాదం దేవుని ద్వారా వస్తుందని, దేవుని ద్వారా దొరుకుతుందని, దేవుని ద్వారా పొందుకుంటామని తప్పుకోకుండా మనం ఏం చేయాలంటే ఈ మాటలను బట్టి ఒకరినొకరు బలపరుచుకుని ఏం చేయాలంటే ముందుకే సాగేవారిగా ఉండాలంట. మొదటి చూసినట్లయితే లేవియకాండం 23వ అధ్యాయం, రెండో చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం, మూడో చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం ద్వారా దేవుడు ఏం చేశాడంటే మొదటి నుంచి పాత నిబంధన గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథంలో ప్రభువు మాట్లాడాడు, పాత నిబంధన గ్రంథంలో యాజకులు మాట్లాడారు. మూడవదిగా చూస్తే ప్రభు తర్వాత ఆయన శిష్యుల్లో 12వ వాడుగా చేర్చబడినటువంటి పౌలు కూడా ఏం చేస్తున్నట్టే విస్తరించి మాట్లాడి బల్ల గురించి ఏం చేస్తున్నట్టు తెలియజేసేవాడిగా ఉన్నాడు. కనుక నీవు నేను మనము ఈ క్రమాన్ని చేసామా లేదా, చేస్తున్నామా లేదని పరిశీలించుకుని ఏం చేయాలంటే తప్పుకోకుండా అట్టి రీతిగా మనం పాల్గొవాలని దేవుడు ఏం చేస్తాడంటే మనతో మాట్లాడుతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు లేక నాకు మనకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.